మరి బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అయితే చాలా బాగానే ఉంది. ఆ మాదిరి అయిపోయిన తర్వాత ఆ పోవడానికి అనుకున్నాను పోయింది, పచ్చరబాబు పోవాలనుకున్నాను పోయింది. నెక్స్ట్ కావాలని శ్రీదివ్య, ఆవిడ కూడా పోద్ది. ఎందుకు శ్రీదివ్య గారు బాగానే ఆడుతుంది? ఎక్కడ ఆడుతుంది? క్యాప్టెన్సీ ఎక్కడ ఆడుతుంది? గేమ్ ఏం ఆడుతుంది? గేమ్ క్యాప్టెన్సీ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది, ఏ గేమ్ లేదు. మధ్యలో మైనస్ చేసి రామరావు పంపించారు, అతను ఎమోషన్ వెళ్ళిపోయాడు అనుకో. ఎమోషన్ కారణంగా ఉంటారా మధ్యలోనే పోయాడు రామరావు కూడా. దివ్య పోవాలి. ఏది ఈ మధ్యలో ఆడిందమ్మా బాగా? ఎక్కడ అంతకుముందు వీక్ ఆడిన తర్వాత పోయింది అంటున్నాను నేను. ఆడకుండా బాగానే ఆడింది, కెప్టెన్ పోయింది దివ్య. బర్నీ గారు దివ్య గారు నామినేట్ చేశారు కదా, అది కరెక్టే అంటారా? కరెక్ట్. అది ఆయన వదిలేసిన ఎమోషన్స్. ముందైతే ఎమోషన్స్ ఉండేవి, కూతురు అని చెప్పి. ఇప్పుడు కూతురు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, మొత్తం అంతా గేమే, ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బర్నీ గారు అంటున్నారు. బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గా ఆడుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూతురు కూతురు అని చెప్పి ఇద్దరు కూతురు ఆడారు గేమ్. అయినా మధ్యలో మాదిరి కూడా కలిపారు, అందులోని కలిపారు కదా. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ బయటికి. ఇప్పుడు ఇద్దరు కూతురు ఉన్నారు. ఆయన అడిగాడు ఏమీ తెలియట్లేదు ఆయనకి ఎటని చెప్పి, అందుకే సైలెంట్ అయిపోయి సేవ్ మారుతున్నాడు ఆయన. మొన్న కూడా దివ్య వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అది అనని చెప్పి ఆవిడ చెప్పింది. ఏమన్నాడు ఇప్పుడు ఆయన? నాకేం చెప్తున్నావు, నాకేం చెప్తున్నావు నువ్వు? ఆ రేంజ్ లో అడిగాడు. ఇప్పుడు అంతే, ఆయన సేవ్ మారుతున్నాడు. దివ్య అయితే వెళ్ళిపోద్ది. మరి రీతు పవన్ డెమోన్ పవన్ ఎలా? రీతు పవన్ డెమన్ మొత్తం ఎమోన్ అయిపోయాడు ఇప్పుడు, ప్రేమ మొత్తం పడి. మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగార్జున బతమయ్యాడు, లేకపోతే నాగార్జున చెప్పడం పెంపేసాడు అండి. సింపతి గేమ్ వద్దు, డెమన్ అయినా కానీ రీతి అయినా కానీ రియాలిటీ గేమ్ ఆడండి. సింపతి గేమ్ ఆడితే పబ్లిక్ ఉన్నారు చూసేవాళ్ళు, ఓటింగ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఉంటది ఆప్షనాలిటీ. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ అయితే కనుక ఈ 2 వారాల్లో బాగా ఆడుతుంది. తనుజని హైప్ చేయని చెప్పట్లేదు, ఈ 2 వారాల్లో బాగానే ఆడుతుంది. సుమన్ కేక మొత్తం ప్లస్ టాపిక్ పబ్లిక్ ఇది. సుమన్ది కప్పు సుమన్ కొడతారు నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు నాకు. సంజన, ఇమానియల్, టాప్ 2 సుమనం, టాప్ 3 డెమను, టాప్ 4 మన పడాల కళ్యాణ్, టాప్ 5 సంజన. ఇప్పుడు చూస్తాడా? ఇప్పుడు కళ్యాణ్ కూడా బుద్ధి వచ్చేసింది. ఇప్పుడు సీజన్ కూడా లాస్ట్ వచ్చింది కదా, బుద్ధి వచ్చేసింది, ఆడతాడు గేమ్. మన కెప్టెన్సీ వచ్చినప్పుడు ఏం జరిగింది చూసారు కదా మీరు? తనుజ ఆల్రెడీ మాలోని చేస్తుంది కదా, స్టార్ మాలోని. ఆమె ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా, బెనిఫిట్ ఇస్తారు ఆవిడికి. ఆర్మీ పరంగా తీసేయకూడదు భయ, ఆర్మీ దేశభక్తి, ఇది గేమ్. మన ట్రోలింగ్ అయింది, ఈ మధ్య ట్రోలింగ్ అవుతుందా? శ్రేజ వచ్చి మాట చెప్పేసింది, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడువా అని. చూస్తున్నారా? చూస్తున్నా. లేటెస్ట్ ఎపిసోడ్ చూసారా? చూశాను. నామినేషన్ అందరూ గౌరవ్ టార్గెట్ చేసినారు కదా, సో ఎందుకు ఏమనుకుంటున్నారు? టార్గెట్ గౌరవ్ కాదు బ్రో, నిఖిల్ మ్యాటర్. అది గౌరవ్ అయినా కొద్దిగా గొప్ప ఆడుతున్నాడు కానీ నిఖిల్ ఆ మాత్రం ఆడడం లేదు. ఎదగడానికి ఏమో ఎదులకి ఇంత హైట్ ఉన్నాడు, బల్లాల దేవుని లెక్క ఉండలే కానీ అసలు మనోడి దగ్గర పాయింటే లేదు, గేమే లేదు, అసలు గేమ్ స్పిరిటే లేదు అసలు. అంటే సంజన గారు కూడా గౌరవ్ మీద పడ్డారు, గౌరవ్ ఏమో సంజన గారి మీద పడ్డారు కదా, దాని గురించి ఏమనుకుంటారు? వాళ్ళతో కింద మీద పడుతుంటే మీరెందుకు మధ్యలో పోతున్నారు? సంజన గురించి చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాదు అని చెప్పేసి మాత్రం మరి దారుణంగా ఘోరంగా జరిగిపోయిందండి. అంటే రీతు డెమాన్ పవన్ కోసం గేమే చేంజ్ చేసేసింది, గేమ్ రూల్సే చేంజ్ చేసేసింది. నాకు అనిపించింది కదా, అమ్మ బంగారు తల్లి నువ్వు మనోడి కోసం మరి నువ్వు గేమ్ రూల్సే చేంజ్ చేసేసి ఎట్లమ్మా అని చెప్పాలనిపించింది. ఆ కళ్యాణ్ అయితే ఏం లేదు, స్టార్టింగ్ లో ఏమో ఒక మాట చెప్పిండు, ఎవరిదైతే ఎక్కువ బాక్సులు ఉంటాయో వాడు గెలిచినట్టు అని చెప్పిండు. ఆ తర్వాత ఏమో సంజన గారి స్ట్రైట్ ఉన్న బాక్సులు ఆమె గెలిచిందని చెప్పి ఆమె సైడ్ చెప్పిండు. అంటే ఒక సైడ్ చెప్పడా, ఒకలా మాట్లాడా, ఎందుకని చెప్పేసి అట్లా సంచాలకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు, అది మెయిన్ మ్యాటర్. గేమ్ అర్థమైతే లేదా లేకపోతే వాళ్ళు సేవ్ చేస్తున్నారా? గేమ్ వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే సేవ్ చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు
సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. అంటే బాండింగ్ బాండింగ్ అంటే బాండింగ్ మనకు కనబడకుండా బాండింగ్ లో పెంచుకుంటున్నారు. సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరిదైనా గేమ్ డల్ అయింది అనిపించిందా మీకు? ఖచ్చితంగా భరణి గారు చాలా డల్ అయిపోయారు. నిజంగా భరణి గారు చాలా డల్ అయిపోయారండి. రిటర్న్ రాగానే మరో బర్నీని చూస్తారు, నేనేంటో చూపిస్తాను. బ్రో మీ అందరికీ హైలైట్ చెప్తాను వినండి, మీ అందరికీ హైలైట్ చెప్తాను. స్టార్టింగ్ లో భరణి గారు రీఎంట్రీ ఇవ్వక ముందే నేను ఒక డైలాగ్ చెప్పాను, ఒక స్లోగన్ చెప్పాను, చాలా మీడియాలో కూడా ఉంటుంది. ఏం చెప్పానంటే, మనల్ని మోస్తుంది ఈ నెల ధరణి, ఈసారి ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చి కప్పు కొట్టబోతున్నారు భరణి అని చెప్పిన. కానీ అక్కడేం లేదు, ఇదే డల్లా. అట్లా అంత పవర్ఫుల్ డైలాగ్ అప్పటిదప్పుడు ఆలోచించి చెప్పిన బ్రో. గౌరవం భాష అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది. రావు రామతుడు పోయేటప్పుడు పాపం ఆయన ఎమోషన్ తో రియాక్ట్ ఇచ్చింది ఆయన ఒక్కడే. అందుకని నాకు కూడా పాపం అనిపించింది. ఇప్పుడు గౌరవ పవర్ తీసుకున్నందుకు గౌరవ్ హెల్ప్ చేస్తాడు. చూడండి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తనూజ మన కళ్యాణ్ ఇద్దరు సాక్రిఫైస్ చేసుకున్నారు కదా మాకు వద్దని చెప్పేసి, ఎలా చూస్తారు? నేను ఆర్మీదే ఎక్కువ అంట, తనుజ తక్కువ అంట. ఎందుకంటే ఏముంది, ఆమె చెల్లెలకు పెళ్లి కుదిరింది ఆమె తెలుసు ముందే. దాంట్లో ఏముంది, ఆమె సాక్రిఫైస్ చేసినా ఏంటి త్యాగం చేసినా, ఆర్మీ త్యాగం చేసింది గ్రేట్ అనిపించింది నాకు. అప్పుడు ఆర్మీని తక్కువ చేసి తనుజాలు లేపారు పిచ్చోళ్ళు, తనుజ పిచ్చోళ్ళు. మన దేశానికి ఎంత గౌరవ కారణం ఆర్మీ. మంచి చేసినా కూడా ఆర్మీని మంచి చెప్పకపోతే ఇంకేటి ముఖం. ఎందుకంటారు అట్లా? తనూజ గారినే పైకి ఎందుకు లేపుతున్నారు వీళ్ళందరూ? వేరే వాళ్ళందరూ కించపరుస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. ఏమన్నారు, వాళ్ళకి ఏం పుట్టిందో మనకేం తెలుసు. మీరేమంటారు? తనూజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ గేమ్ ఏమి ఉండదు, ఆమె ఈకు మడిచి ఆడపిల్లగా పద్ధతిగా ఉందిలే గాని గేమ్ ఆమె చేత కాదు. నోరేసుకొని పడుద్ది, ఊకే ఏడుతుంది. ఇంకా అందుకని ఆ పరంగా చూడాలి. ఆమె రాత్రి నామినేషన్ జరిగిందిగా తనుజ కాను. ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ నామినేషన్ సంచాలకుగా పెట్టారు. పెడితే బాగా తిరగబడ్డాడు ఆర్మీ సత్తా ఏందో చూపించిండు. తనుజ ఆయన కూడా రాంగ్ పోట్రే చేసింది, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిన అటు చేస్తావు అని. ఆయన కూడా ఆర్మీ ఆయన స్టాండ్ ఆయనే తీసుకొని మంచిగా నిర్ణయం బాగా చెప్పిండు. సంజనాకే చెప్పిండు టవర్ పరంగా. అందుకని మన ఆర్మీ ఆడ తక్కువ కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.